వాక్య భాగంలోని కనుక మనం వెళ్ళినట్లయితే కీర్తనల గ్రంథము 111వ సంకీర్తన 9వ చరణం. 111వ సంకీర్తన 9వ చరణం. దేవుని యొక్క ప్రేమలో చదువమ్మా. చాలు చాలు చాలు. ఏంటంటే అండి, దేవుడు తన ప్రజలకు విమోచన కలగచేయువాడు. విమోచించేది ఎవరు? మీకు వచ్చా? హోసనా మినిస్ట్రీస్లో ఒక పాట ఉంది, నా విమోచకుడా యేసయ్యా. చక్కని పాట ప్రియులారా. విమోచకుడు ఎవరు అంటే ప్రభువారు. కలగచేయువాడు అన్నాడు. కలగచేయటం అంటే 430 సంవత్సరాలకు ఐగుప్తులో ఉన్నారు. ఎవరు విమోచించారు? ఏమండి, 24 లక్షల మంది ప్రజలు ఉన్నారు ఇప్పుడు అక్కడ ఐగుప్తులో. మరి ఆ 24 లక్షల మంది ప్రజలు ఆ యొక్క ఐగుప్తు మీద విజయాన్ని సాధించలేకపోయి ఉన్నారు. ఎందుకు సాధించలేకపోయారు చెప్పండి? ఒక నాయకుడు లేడు, నడిపించేవాడు నాయకుడు లేనప్పుడు వాళ్ళు సరిగా నడవలేరు. 400 సంవత్సరాలు ఎందుకు ఆగారండి అని మీకు అనుమానం రావచ్చు. ప్రార్థన చేస్తానే ఉన్నారని రాసింది కదా నిర్గమాకాండం 3వ అధ్యాయంలో. వారు మొరపెట్టగా నేను దిగి వచ్చానని చెప్తున్నాడు కదా ప్రభువారు. మరి ఎందుకండి 400 సంవత్సరాలు అని అంటే దాని యొక్క వివరణ ఇంతవరకు ఎవరు చెప్పలేకపోతా ఉన్నారు. అయితే బైబిల్లో అబ్రహాముతో 12వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో మాట రాశాడు. ఏంటో తెలుసా? నీ ప్రజలు బానిసలుగా ఐగుప్తుకు వెళతారు 400 సంవత్సరాలని చెప్పాడు. కానీ అబ్రహాం కూడా అడగల, ఎందుకు వెళ్ళాలి మేము 400 సంవత్సరాలు ఎందుకు అని అనలేదు. ప్రియులారా, ఆలోచించేయండి. చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి మనం బైబిల్ చదువుతూ ఉంటే. అయితే ఆ 400 సంవత్సరాలు దాటిన తర్వాత మోషేని తీసుకొచ్చాడు. ఎవరికి తెలిసినవాడు మోషే? ఐగుప్తు అంటే ఏంటో తెలిసినవాడు. రాజరికం అంటే తెలుసు, శ్రమలంటే తెలుసు, బాధలంటే తెలుసు, ఇరుకులంటే తెలుసు, ఇబ్బందులంటే తెలుసు. మొత్తం 40 సంవత్సరాల పాటు ఐగుప్తులో తిరిగి వచ్చినవాడు రాజకుమారుడిగా. కాబట్టి ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందో ఆయనకి తెలిసి మోషేని ఎన్నుకున్నాడు. అహరోన్ ఎన్నుకోవచ్చుగా? అహరోన్ అన్నగారు ఉన్నారు కదా, ఆయన ఎన్నుకోవచ్చుగా. పోనీ ఇతనేమన్నా మంచిగా మాట్లాడగలిగి నత్తివాడని చెప్పుకున్నాడు కదా అతనే, మరి ఎందుకు అతన్నే ఎన్నుకున్నాడు? సరే, ఇలాంటివన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి. ఏదేమైనా ఇప్పుడు మోషే ద్వారా ప్రజలకు విమోచన, ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు రావటానికి, ఐగుప్తు దేశం విడిచిపెట్టడానికి ఒక విమోచన కారకుడుగా మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరయ్యా విమోచించేదంటే నేనే, విమోచన కలగచేయువాడును నేనే. 130వ సంకీర్తన 7వ చరణం. 130వ సంకీర్తన 7వ చరణం. ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఏం దొరుకుతుందంట? సంపూర్ణ విమోచన. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఐగుప్తులో నుంచి సంపూర్ణ విమోచన వచ్చిందా లేదా? వచ్చింది. సంపూర్ణంగానే వచ్చారు వాళ్ళంతా. ఎవరు ఒక్కళ్ళు లేడు అక్కడ, అందరూ వచ్చేసారు. ఎక్కడికి వెళ్తున్నారు? కనాను దేశానికి వెళ్తున్నారు. పోనీ మంచి దేశమా? అవును, మామూలు దేశం కాదు. చాలామందికి, కొంతమందికి పల్లెటూరులో పిల్లలకి పాలు అనేది తెలియదు, పెరుగు అనేది తెలియదు. ఏమండి, ఆ యొక్క కాలకణ అనేది తెలియదు. ఎందుకని తెలియవు? ఎందుకంటే అవన్నీ చేసుకుంటే బలం ఎక్కువ, వాటి వల్ల వచ్చే పాల వల్ల వచ్చే బలం ఎక్కువ. అందుకనే పరాయి దేశాల్లో ఎక్కువగా దేన్ని వాడతారండి? మిల్క్ సంబంధమైనటువంటి ప్రోడక్ట్స్ ఎక్కువ వాడతారు. మనమే ఆకుకూరలో ఈ కూరలో తినేది. వాళ్ళు ఎక్కువగా మిల్క్ సంబంధించిన చాక్లెట్స్, సపరేట్ చాక్లెట్స్, కొన్ని వందల రకాల చాక్లెట్స్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో, అన్నీ కూడా మిల్కే. ప్రియులారా, ఎందుకంటే చిన్నపిల్లలకి అవి పెట్టినప్పుడు పుష్టిగా తయారవుతారు. పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనలాగా ఆ అమ్మ ఎత్తుకొని ఈ అమ్మ ఎత్తుకొని కాదు. అక్కడ ఏం చేస్తారు? గ్రౌండ్కి తీసుకెళ్తారు, వదిలేస్తారు పిల్లల్ని.
చక్కగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు గ్రౌండ్లో. మనకు అలాంటి గ్రౌండ్సే లేవు. ఉన్నా మనం ఉండం. పార్కులు లేవు. ఎక్కడంటే ఆ అమ్మ చేతిలో ఈ అమ్మ చేతిలో లేదంటే చివరికి దూడ మీద ఎక్కించి మా పిల్లోడు దూడ మీద ఎక్కాడని సంతోషపడే రకం. కాబట్టి గమనించండి, ఈ రోజున మనకి లేదా అవకాశం పొలానికి వెళ్ళకూడదా? మనం పిల్లల్ని తీసుకొని ఒక నలుగురు అమ్మలక్కలు కలిసి నలుగురు పిల్లల్ని తీసుకొని పోకూడదా? పోవచ్చు, కానీ పోము. అక్కడే కూర్చోవాలి, అక్కడే ఉండాలి మనం. అలాగే ప్రభు సన్నిధిలో కూడా ఎందుకు కూటాలు పెడతారు, ఎందుకు వెళ్తారు అంటే ఆయన సన్నిధిలో గడపడానికి. ఇల్లు వాకిలు వదిలేసి ఎందుకు వెళుతున్నారంటే ప్రభువులో ఆనందించడానికి. ఇది గమనించక చాలామంది ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుందని ఎక్కడికి వెళ్ళారండి? అన్న ఎక్కడికి వెళ్ళింది? మందిరానికి వెళ్ళాడు. హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి పోయి పరిచయం ఏడ్చాడు. ఆలోచించండి. అన్నా అనే స్త్రీ లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఎక్కడ చూడాలని దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉంది? మందిరంలో. పిల్లరా, ఈ రోజున మన మందిరం అంటే లెక్క లేకుండా ప్రార్థనా మందిరంగా చూసుకోక, రక్షించేదిగా అనుకోక, దేవుణ్ణి ప్రసన్నత కనబడేదిగా అనుకోక, అక్కడ మనకి విమోచన జరుగుతుంది అని తెలుసుకోక నడుస్తున్నటువంటి ప్రజలకు దేవుడు వర్తమానం చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన మన కొరకు చనిపోయాడు. చదవండి. 20వ అధ్యాయము 28వ వచనం. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా మన కొరకు అప్పగించుకున్నాడు. ఆయన ప్రాణం కనుక పెట్టకపోతే మనకు విమోచన రాదు. ఐగుప్తు నుండి బయటికి తీసుకురావడానికి మోషేని నాయకుడిగా ఎన్నుకున్నాడు. ఇక్కడ మనల్ని పాపం నుండి విడుదల చేయడానికి దేవుని కుమారుణ్ణే మన కొరకు పంపించాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఐగుప్తు నుంచి వచ్చిన విడుదల వేరు, ఈ విడుదల వేరు. ఇది దేని నుంచి విడుదల? పాపము నుండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన రక్తమే మన పాపములను విమోచన. 1:7. కాబట్టి ఇప్పుడు యేసు రక్తం ఎలా వస్తుంది? ఆయన్ని చంపేసినప్పుడు, ఆయన కొట్టినప్పుడు రక్తం బయటకు వస్తుంది. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన రక్తము మన పాపములను విడుదల విమోచన. ఆలోచించండి. మార్క్స్ వార్త 10:45లో కూడా ఇదే మాట కనబడుతుంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనం. చదవండి. అది అనేకులకు ప్రతిగా అంటే వాళ్ళకు బదులుగా తన ప్రాణమును పెట్టి వెల చెల్లించిన దేవుడు. అదే అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము 28వ వచనములో తన రక్తము చేత కొనబడిన సంఘము, తన రక్తము చేత కొన్నాడు సంఘాన్ని. కాబట్టి ఇక్కడ నువ్వు చదివా ఇప్పుడు యోహాను రాసిన సువార్తలో, అదే పత్రికలో, ఆయన రక్తము విమోచన కలగజేసేది. కాబట్టి మనం చదివినటువంటి ఆ మాట, ఆ రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనం ఎవరు వారసులంగా ఉంటాం? ఇప్పుడు మనం చెప్పండి. నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డని నువ్వు వారసులు అంటావు. మనం ఎవరు వారసులం? ఇప్పుడు యేసుని వారసులం. అందుకనే మరి పాత కాలంలో ఒక దరిదాపు 100 ఏళ్ల క్రితం ఒక చక్కని పాడు, దేవుని వారసులం. చూసారా ఎంత చక్కని మాటలో
ఆ పాటలు మనం కనుక నేర్చుకోగలిగితే, దానిలో ఉన్న అర్థాలన్నీ కనుక తెలిస్తే ఎంతగా ఉంటుందో. ఈ రోజున పాటలు మనం పాడలేకపోతున్నాం. కొన్ని పాటలు అయితే అసలు వాళ్ళకు వచ్చిన రాగాల్లో వాళ్ళు కట్టుకుంటున్నారు, పాడుకుంటున్నారు. అది లోతుల్లో నుంచి వచ్చిన పాటలు కావు. కాబట్టి లోతుల్లో నుంచి వచ్చిన పాటలు విమోచన కలగజేస్తాయి. లోకాసువార్త 1వ అధ్యాయం 69వ వచనం 69వ వచనం, ప్రజలకు దర్శనమిచ్చి విమోచన కలగజేస్తాడు. ఆయన మాట్లాడతాడండి. ఆయన చదవండి. దర్శనమిచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాగుండాలని దర్శనం. అపోస్తలుడైన పౌలు దేవుని ప్రేమిస్తున్న ప్రేమిడలారా, వెళ్ళాలనుకున్నది ఒక చోటకైతే దేవుడు రాత్రి ఎందుకు కనపడి ఏమంటున్నాడు తెలుసా? నువ్వు మాసిదోనియాకు పోమంటున్నాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ఆసియాకి వెళ్దామని అతను చూస్తుంటే నువ్వు మాసిదోనియాకు పోమన్నాడు. దర్శనమిచ్చి చెప్పాడు. దర్శనమిచ్చి అపోస్తలుడైనటువంటి పౌలు దైవ దర్శనం ద్వారా అనేక ప్రాంతాలు తిరిగాడు. దర్శనమిచ్చి ఆయన విమోచన కలగచేసేటువంటి దేవుడు. 2వ అధ్యాయం కూడా చూడండి, 38వ వచనం, ప్రజలకు విమోచన కొరకు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. 2:38 లోకాసువార్త. ఎవరంటండి? విమోచన కొరకు కనిపెట్టుకుంటుచుండిన వారు. ఎంతమంది ఉంటారు మీ ఊర్లో చెప్పండి? మీ ఊర్లో ఎంతమంది ఉంటారు? ఈ పాపము నుండి నన్ను విమోచించేవాడు యేసు అనేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఈరోజు లేదు. కానీ ఆమె 84 సంవత్సరాలుగా యెరూషలేము యొక్క ప్రజలు విమోచన కొరకు ఒకడు వస్తాడు అని చెప్పినప్పుడు ఆయన కోసమని ఆమె రాత్రింబగళ్ళు ఉపవాసముతో మందిరంలోనే ఉందండి. ఆయన రానే వచ్చాడు. 8వ రోజు సున్నతి చేసుకునే రోజు కార్యక్రమం వచ్చింది. వచ్చాడు. ఆయన్ని చూసినప్పుడు అన్న మాటలు ఇవి: ఇశ్రాయేలు యొక్క ప్రజలకు విమోచకుడు. దేవుని యొక్క స్తోత్రం కలుగును గాక. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. రోమాపత్రిక 3:24, విమోచింపబడితే మనం ఏమవుతామో రాసి ఉంది, నీతిమంతులం అవుతామట. చదవండి. విమోచన పొందిన ప్రతివారు నీతిమంతులు అవుతారండి. ఒకవేళ నువ్వు నీతిగా లేవేమో ఇప్పుడు, దాని ముందు మాట ఏంటి? విమోచన లేదు. బంధకంలోనే ఇంకా నువ్వు ఉన్నావు. విమోచించబడితేనే నీతిమంతులం అవుతాం. కాబట్టి అది ఎవరి వల్ల సాధ్యమంటే అది దేవుని వల్లనే సాధ్యం. కాబట్టి విమోచన కలగచేయువాడు నువ్వే. 8వ అధ్యాయం కూడా చూడండి. 8వ అధ్యాయము 23వ వచనం. 8వ అధ్యాయము 23వ వచనం. దేహము యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నాం మనం. చదవండి. ఏం చేస్తున్నామంట? దేహము యొక్క విమోచన కొరకు కనిపెడుతుంది. ఈ దేహం ఏంటండి అసలు? దేహము ఏం చేస్తుంది చెప్పండి? చాలా ఈజీగా చెప్పచ్చు. దేహం పాపం చేస్తుంది. పాపం చేయడానికే దేహాన్ని కలిగి ఉంటున్నారు కొంతమంది. ఇప్పుడు వ్యభిచారులు ఉన్నారు, పోర్న్ వీడియోస్ తీసేవాళ్ళు ఉంటారు. ఏమండి, మరి వాళ్ళ దేహాన్ని దేనికి అప్పగించారు? పాపానికి అప్పగించారు. అందుకని అంటుంది వాక్యం, అలాంటి దేహమును, అలాంటి పాపము నుండి విమోచించబడటానికి ఏం చేస్తామంట? కనిపెట్టుకుంటాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, వాళ్ళు ఎవరితో కలిసిపోయారంటే అన్ని జనులతో కలిసిపోయారు. అప్పుడు
ఆ అన్ని జనులతో కలిసిపోయిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ఎజ్రా, అలాగే నెహెమ్యా. ఏమని మాట్లాడుతూ ఉందో చదవండి. అది గుర్తుపెట్టుకోవాలి. అన్ని జనుల నుండి చెప్పండి, అన్ని జనుల నుండి చెప్పండి, చెప్పాలి. దేవుడి పని కాకుండా వాళ్ళ సొంతగా ఏ పని చేసినా అది అన్ని జనులే. అంటే బైబిల్లో లేనిది ఎవరు చేసినా వాళ్ళు అన్ని జనుల కింద అవుతారు. బైబిల్లో ఉన్నది చేస్తేనేమో క్రీస్తు బిడ్డలం అవుతాం, లేకపోతేనేమో సాతాను బిడ్డలం అవుతాం. అదే కదా దేవుడు, బైబిల్ అంతా కూడా అదే బాధ. నా మాట వింటలేదు నా ప్రజలు, నా మాట వింటలేదు. అందుకని ఏం చేశారు, ఇప్పుడు నెహెమ్యా గ్రంథానికి వచ్చిన తర్వాత అప్పటిదాకా దేవుడు నడిపించిన దేవుడు వారు పాపంలో ఉండకూడదని చెప్తే వినక వాళ్ళు ఎక్కడితో కలిసిపోయారు, అన్ని చేస్తారు. ఇప్పుడు ఏమైందో చూడండి. చూసారా, మా నాన్నోళ్ళు తప్పు చేశారయ్యా. ఇప్పుడు ఆ మాట నువ్వు చెప్పగలవు? ఎందుకని భయం నీకు? నేనైతే చెప్తా, మా నాన్న వాళ్ళు నిన్ను ఎరగక తప్పు చేశారు ప్రభువా. నిజమే, వాళ్ళు ఎరగలేదు, వాళ్ళు రక్షణ పొందలేదు, వాళ్ళు సరిగా దేవుణ్ణి మొక్కలేదు, వాళ్ళని దేవుడిని అడగలేదు, బాప్తిజాలు తీసుకోను లేదు, ఏమండి పాపాన్ని కడుక్కోను లేదు. మరి వాళ్ళు పాపం చేశారు ప్రభువా, మేము చేశాం ప్రభువా అని రెండూ ఒప్పుకుంటున్నాడు. బతికున్న ప్రజలు ఒప్పుకుంటున్నారు, చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఒప్పుకుంటున్నారు. ప్రార్థన ఎప్పుడు కూడా అండి, ఆ రెండు సెక్షన్స్ ఎప్పుడైతే ఉండవో ఎప్పుడు కూడా బలము రాదు నీకు. కాబట్టి నీ పాపము, నీ ప్రజల పాపము, అలాగే ఆ యొక్క దేశ నివాసుల పాపము, మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. మరి ఆయన అన్ని పాపాలు, ఆయన మన పాపాలన్నీ మోసుకుపోతే మనం కనీసం మన పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడమా? పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారని భయమా, సిగ్గా? అవన్నీ కలగజేసేది ఎవరు? సాతానుడు. నువ్వు చెప్తావా మీ ఆయన గురించి? నీ ఇంటికి పోతే భజన ఉంటుంది, చెప్పు చూద్దాం. ఎన్ని అడిగినా సేవకుడు గుచ్చి అడిగినా కూడా ఏం లేదు అయ్యగారు, ఏం లేదు అయ్యగారు అంటాం. ఎందుకని చెప్పమంటే అది పాపం అని తెలిసి కూడా చెప్పం మనం. అందుకనే భక్తుడు ఒక పాట రాసుకున్నాడు, ఎరిగి ఎరిగి నే చెడిపోతేనే యేసునిగా. అబ్బా ఎంత చక్కగా పాడతాం. ఎరిగి ఎరిగి చెడిపోతే నువ్వే అని అంటున్నావు, కానీ నేను చెడిపోయాను ప్రభువా అని మాత్రం అనవు. తెలుసు, నాకు తెలియకేం కాదు, తెలీదా? తెలుసు. కానీ పాపములను ఒప్పుకోకుండా ఉండే స్థలమేమో లోకం. లోకంలో వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, మనం చెప్పాలా? అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. వాళ్ళు ఎక్కడ ఒప్పుకుంటున్నారు? ఊర్లోకి పోయే ఒప్పుకోవట్లా, సన్నిధిలో కూర్చొని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎట్లాగంట? ఉపవాసం ఉండి. ఇప్పుడు ఉపవాసం చేస్తున్నారు కదా వాళ్ళంతా. ఒప్పుకోమని చూద్దాం పాపాలు, లేదా వాళ్ళ పేర్లు చెప్పండి నాకు, వాళ్ళు ఏమేమి పాపాలు చేశారో నేను ఎక్కడ లిస్ట్ చెబుతా, వాళ్ళు ఒప్పుకుంటారని. పోని బూడిద పూసుకోవటం, ఓవర్ కూర్చోవటం, చేసే పాపాలన్నీ చేయటం, అంటే పాలలో నీళ్లు కలిపి పోస్తుంది. మరి అది పాపం కాదా? ఒప్పుకుంటుందా? మరి పూసుకున్నావుగా బూడిద, మరి పాలలో నీళ్లు కలుపుతున్నాను ప్రభువా అని నేను ఇక్కడ చేయకూడదు, చేయదేవా అని చెప్తావా? సరే, నువ్వు పాలు తీయకుండా నువ్వు పోయకుండా ఉన్నావు అనుకో, మీ ఆయన చేస్తాడు, మీ ఆయన నీళ్లు కలుపుతాడు, ఏమవుతుంది అప్పుడు? పాపం అనేది కనపడుతూ ఉండి కూడా ఒప్పుకోలేకపోతున్నటువంటి నీ యొక్క హృదయము దేవునికి ఇష్టమా? వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నటువంటి దాన్ని
మనము 10 రూపాయలకి తెచ్చింది 20 రూపాయలు 30 రూపాయలు చెబుతాం. చివరికి ఆ వ్యక్తి అడుగుతాడు, నువ్వు తెచ్చింది 10 రూపాయలకే, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఒక 2 రూపాయలు వేసుకో ఒక్కొక్క వస్తువుకి. అన్ని వస్తువులకు కాదు కదా, అన్నీ చాలా తెచ్చి ఉంటావు, అందుకని ట్రాన్స్పోర్ట్ ఖర్చు 2 రూపాయలు ఒక్కొక్క వస్తువుకి, 12 రూపాయలు అవుతుంది అనుకుందాం. ఏమంటే నువ్వేం చెప్పావు? 20 రూపాయలు చెప్పావు. అంటే ఎంత లాభం? 8 రూపాయల లాభం. సరే, ఆ వ్యక్తి అడుగుతున్నాడు 15కి ఇస్తామంటే ఆ వ్యక్తి చెప్తా ఉందంటే కొట్లామె, మేము కొనుక్కొచ్చిందే 15కి అట్టిస్తాము. ఎంత అబద్ధం చెబుతావు? మరి ఒప్పుకో పాపం, పోయి ఒప్పుకో. అయ్యా నేను 10 రూపాయలకి తెచ్చాను, 2 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఒక 3 రూపాయల లాభం చాలు అని అనక, ఎంతకు తెచ్చిందంట? 15కి తెచ్చా, మేము తెచ్చిన దానికి అట్టిస్తాం మీకు అంటావా? అంటే ఏం చేస్తున్నావు నువ్వు? అబద్ధం ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు. నోరు మూసుకొని ఉన్నది ఒక రకం, కానీ ఆ మాట కనుక నువ్వు అన్నావు అని అంటే దేవుడి దగ్గర లెక్క అప్పచెప్పాల్సింది. గుర్తుపెట్టుకో, చాలా పాపాలు ఉంటాయి మనకి కనపడకుండా, ఎవడో ఒప్పుకోడై భయం. రోజు చేస్తూనే ఉంటారు పాపాలు, రోజు ప్రార్థన చేస్తూనే ఉంటారు. మీ దేవుడు ఎక్కడ క్షమిస్తాడు చెప్పండి? కదా, క్షమించడు. దేవుడు క్షమించాలి అంటే నువ్వు వదిలేయాలి, దాన్ని వదిలేసేయాలి. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనం. దేవునిలో అతిశయిస్తే నీకు విమోచన వస్తుంది. చదవండి. ఒకటవ అధ్యాయము 31వ వచనం. దేవునిలో గనక మనం అతిశయిస్తే మనకు విమోచన వస్తుందండి. మన దగ్గర ఉన్న నగలను చూసావు, గుడ్డలను చూసావు, ఆస్తులను చూసావు, గొడ్డును చూసావు, గోదాములు చూసావు, ఏమండి ఉద్యోగాలు చూసావు, అందం చూసావు, అతిశయించకూడదు. ఎక్కడ అతిశయించాలి? ప్రియులరా, ఆలోచించేయండి. దేవుడిని కొనియాడుతూ ఉంటారంట దేవదూతలు, ఏమని? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడా. ఎవరైనా అతి పరిశుద్ధుడు. ఆయన యందు అతిశయించడం నేర్చుకోవాలి. ఎవరైతే ఆయన యందు అతిశయించడం నేర్చుకుంటారో నీతి వస్తుంది. నీతి ఉంటే పాపం ఒప్పుకుంటావు, పాపం ఒప్పుకుంటే విడుదల వస్తుంది, విడుదలంటే విమోచన. కాబట్టి ఈ సెక్షన్ అంతా ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఎఫ్సి పత్రిక 1:14. దేవుని సంపాదించిన ప్రజలకు విమోచన. ఎవరు వీళ్ళు? ఇప్పుడు దేవుని సంపాదించుకున్న ప్రజలు. మీరంతా ఎవరు ఇప్పుడు? దేవుడు రక్షణ ద్వారా, రక్తము ద్వారా సంపాదించుకొనబడిన పిల్లలు మీరు. ఇప్పుడు ఏం కావాలి మనం? ఇశ్రాయేలు కూడా అలాగ సంపాదించుకున్నాడు, కానీ వాళ్ళకి విమోచన రాలేదు. అందుకని చాలాసార్లు విమోచన కలగజేయడానికి ఆయన ఎవరిని పంపించాడు? ప్రవక్తలను పంపించాడు. ఆయన విన్నారా? వినలేదు. అనేక మంది సేవకులు వచ్చి వాక్యాలు చెప్తున్నారు, సాక్ష్యాలు చెబుతున్నారు, వినటం లేదు ప్రజలు. విమోచన కలగటం లేదు దేవుని యొక్క ప్రేమలో. 4వ అధ్యాయం కూడా చూడండి, 30వ వచనము. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. కాబట్టి విమోచన దినము వరకు అన్నాడు. అంటే విమోచన దినం అనేది ఒకటి ఉంది. నువ్వు చేసిన ప్రతి పాపానికి ఫలితం, ప్రతి పాపానికి లెక్క అప్పచెప్పే రోజు ఒకటి ఉంది. ఆ రోజున మత్తయి సువార్తలో దేవుడు చెప్పినట్టుగా మేకలను గొర్రెలను వేరు చేస్తాడు. కుడివైపున ఎవరు ఉంటారు? గొర్రెలు ఉంటాయి. ఎడమవైపున ఎవరు ఉంటారు? మేకలు ఉంటాయి. కుడివైపున చూపించి ఏమంటున్నాడు? దేవుని వలన ఆశీర్వాదము పొందిన వారలారా, ఇదిగోండి
దేవుని రాజ్యంను మీరు స్వతంత్రించుకోండి అని చెప్తున్నాడు గొర్రెలకి. మేకలకు చెప్పలా. యాక్చువల్గా మీరు ఎక్కడైనా చూడండి, మేకలు ఎక్కువ ఉంటాయా గొర్రెలు ఎక్కువ ఉంటాయా? మేకలు ఎక్కువ ఉంటాయి. ఎందుకని? వాటికి పిల్లలు ఎక్కువ పడతాయి, గొర్రెలకి తక్కువ పడతాయి. మీరు ఎక్కువగా తినే మాంసం కూడా ఏదో చెప్పండి, మేక మాంసం. కానీ బైబిల్ ప్రకారము ఏ మాంసం తినాలి? గొర్రె మాంసం తినాలి. గొర్రె మాంసం తినాలి అంటే ఆ యొక్క మటన్ షాప్కి మనం వెళ్ళినప్పుడు దాని వెనకాల తోక ఒకటి ఉంటుంది. ఆ తోకకి కొంచెం బొచ్చు ఉంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? అదేంటి? అది పొట్టేలు మాంసం. ఈ మేకేముండదు, తోక్కి బొచ్చు ఉండదు. నాకు చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పారు, రే అక్కడ బొచ్చు ఉన్న దాని యొక్క మాంసమే తీసుకురా, వేరే దేవ తినేవాడు. అప్పుడు నేను అడిగితే చెప్పారు, అది బొచ్చు లేనిది మేక, బొచ్చు ఉంటే గొర్రె. అందుకే తోక చివర్లో అట్లా ఉంచుతారు దాన్ని, ఈ గొర్రె మాంసం ఏం చెప్పడానికి. అతికిచ్చేది కాదు, కోసేటప్పుడు అలా కోస్తారు. ఈ రోజున ఈ వివరాలు లేవు ప్రజలకి. దేని తింటున్నాం? మాంసం అంతే. కోడి మాంసం. ఏ మాంసం అది? బ్రాయిలరా, ఫారమా, నాటుకోడా, బెరసకోడా, ఏ కోడి? కోడి మాంసం అంతే. కాబట్టి ఈ రోజున ఏదో ఒక వాక్యం అంతే, విందాం, వెళ్ళిపోదాం కాసేపు. ఏ వాక్యం వింటే బలపడతాం? అది కూడా మాంసమే, కానీ ఏ మాంసం తింటే బలపడతాం? ఇప్పుడు లక్షల లక్షల కోళ్ళు చచ్చిపోతా ఉన్నాయని చెప్పేసి కోడి మాంసం తింటలా. ప్రియులరా, 100 రూపాయలు కూడా లేదు కోడి, అంత తక్కువ రేటు పడిపోయింది. 300 రూపాయలు పలికిన కోడి మాంసం కేజీ ఇప్పుడు 100 రూపాయలు చెప్పినప్పుడు కొంటలా. దేవుని యొక్క ప్రేమలో దేవుడు వాక్యము కూడా అంత ప్రశస్తమైనది. కోరకనే బాయిలర్ కోళ్ళు పెరిగినట్టుగా పెరగవు. విశ్వాసులు నిజంగా అలా పెరగకూడదు, క్రమక్రమంగా పెరగాలి. అంతేగాని పొలోమని బాప్తిజాలు ఇచ్చేసి పొలోమని కూర్చోబెడితే వాళ్ళు రక్షణలోకి రారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, 1:14. ఎవరిలో మనకు విమోచన ఉందో రాశాడు. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు. యేసు ప్రభులోనే విమోచన. ఎవడు కూడా విమోచన చెయ్యలేడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం. యేసు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు, అర్పించుకున్నాడు, చనిపోయాడు. ఎవరి విమోచన కొరకు? మన విమోచన కొరకు, అందరి కొరకు. దానికేమి ఇజ్రాయిల్ అని రాయాలి అక్కడ. అందరూ అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ అని అర్థం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. 9వ అధ్యాయము 15వ వచనం. అపరాధముల నుండి విమోచన కలగటకై. చదవండి. అపరాధముల నుండి విమోచన కలుగుటకై. ఎన్ని అపరాధాలు మనలో! నేను అపరాధం చేయలేదని చెప్పగలిగినటువంటి విశ్వాసం ఎవరు లేరు. చాలా ఉంటాయి అపరాధాలు, అయినా కూడా బ్రతుకుతున్నామంటే ఆయన కృపండి. నేను రాత్రులు ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నేను ఎవరితోనైనా మాట్లాడకుండా ఉన్నటువంటి మనుషులు ఉన్నారా? ఎవరితో అయినా నన్ను కాదన్నా, నన్ను ద్వేషించినా, నన్ను తిట్టినా, నన్ను కొట్టినా, నన్ను అపహాస్యం చేసినా సరే బాగున్నావా అని నేను పలకరీయకుండా ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే నేను నీ బిడ్డనే కాదు. నాకు నేనే తీర్మానం చేసుకుంటాను, నేను ఈ వ్యక్తితో మాట్లాడను,
ఈ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళను అని నేనైతే అనను. అవతల వ్యక్తులు అనొచ్చేమో, ఆయన దగ్గరికి మేము వెళ్ళాం, ఆయన మాట మేము వినం అనొచ్చేమో, కానీ నేను అన్నది అందరినీ ప్రేమిస్తాం, పలకరిస్తాం. నువ్వు చర్చికి వచ్చినా రాకపోయినా, అట్లా రాడు కానీ పలకరిస్తా, నేను పలకరిస్తా, ఫోన్ చేస్తాను, పలకరిస్తా. ఏం కనపడలేదు ఈరోజు అని అడుగుతా. నాకెందుకండి విరోధం? నీకుండొచ్చేమో విరోధం, నాకుండదు. ఒకవేళ నాకుంటే నేను క్రీస్తు బిడ్డనే కాదు, నేను ఆయన ఏందో అతిశయిస్తా. నా పాపం ఏంటో నాకు తెలియకేం కాదు, దాచిపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. ప్రియులరా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. 11వ వచనం కూడా చదవండి, 9-11. నిత్యమైన విమోచన. ఏ విమోచన అంటే ఇది? నిత్యమైన అంటే రోజు. చెప్పండి మాట, రోజు విమోచన పొందాలి మనం. ఈరోజు నేనేమైనా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి మాటలు కనుక మనం చూసినట్లయితే, చివరి మాట, ఏనాటి కీడు అబ్బా అబ్బా అబ్బా. ఇప్పుడు చదివిన మాట ఏంటి? నిత్యమైన విమోచన. రోజు, ఏనాటి కానాడే. తప్పు చేశాం, కీడు చేశాం, నష్టపరిచాం, బాధ పెట్టాం, ఏనాటి కీడు ఆనాటికే. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా నిత్యము మనం విమోచన కారకుడైనటువంటి యేసు వైపు చూస్తూ మన యొక్క తప్పులను ఒప్పుకుంటూ బలారాధనలో ప్రవేశించాలి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం, చెరలోనున్న వారికి విడుదల. ఎవరికంటే అండి? చెర అంటే బంధకాలు, పాపంలో ఉన్నవారికి విడుదల, విమోచన కలగజేయుటకై ఆయన లోకమునకు వచ్చెను. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. చెరలోనున్న వారికి విడుదల. ఎందుకు వచ్చాడంట? యెషయా గ్రంథం చదువుతున్నాడు ప్రభువారు మందిరంలో. ఆ మందిరంలో తీస్తే వచ్చిన వాక్యం ఏంటంటే ఇదే, చెరలోనున్న వారికి విడుదల కలగజేయుటకే నేను ఈ లోకమునకు వచ్చి తిని. 13వ అధ్యాయం కూడా చూడండి, 13, 12. 13వ అధ్యాయం 12వ వచనం. ఏంటంట? బలహీనత. రోగాలు కూడా బలహీనతే. ఒక అమ్మాయికి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అంకులు అంది. ఏంటమ్మా అంటే, తలనొప్పి అంకులు అంది. తలనొప్పి తగ్గట్లేదండి. పరీక్షల దగ్గరికి వచ్చాయి, పరీక్షలు జరుగుతున్నాయి ఇప్పుడు. వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది, అయ్యగారు మా అమ్మాయికి తలనొప్పి అంటే చదవలేకపోతా ఉంది, పరీక్షలు. నేను అన్నాను, అమ్మా నువ్వేం చేయొద్దు, ఒక్క అరగంట బైబిల్ చదువుకోబోయే ముందు నువ్వు ఒక్క అరగంట బైబిల్ చదువు, ఇంకేమొద్దు. ఏది చదవాలనుకోండి నేను చెప్పట్లా, నీకు ఇష్టం వచ్చింది చదువుకో. బైబిల్ తీసి ఒక్క అరగంట చదువు చాలు. అదేంటి అంకులు ప్రార్థన చేయరా మీరు అంది. ఇదేనమ్మా ప్రార్థన? నువ్వు బైబిల్ చదవటమే ప్రార్థన, చేసుకో. సరే, ఆ అమ్మాయి సరిగా లాభం లేదనుకుని ఇంటికి పోయి బైబిల్ తీసి ఇట మూసి తెరిస్తారు, చిన్నపిల్లలు కనుక తెరిచినట్టు. ఇట మూసి తెరిస్తే వచ్చిన వాక్యం చదువుతూ ఉందంట. దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు, ఆమెతో మాట్లాడటం మొదలెట్టాడు దేవుడు. ఆమెకు తెలియకుండానే ఆ వాక్యం పట్టుకుంటుంది ఆమెని. నిన్ను విమోచించువాడను నేనే. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో చెప్పిందంట, అమ్మా పాస్టర్ గారు చేపెట్టి ప్రార్థన చేస్తే విమోచన వస్తుందేమో అని అనుకున్నాను, కాదే
వాక్యం చెబుతుంది యేసు ప్రభు వారేంట మనల్ని విమోచిస్తాడట. నీకున్నటువంటి తలనొప్పి నుండి విమోచన దేని ద్వారా వచ్చిందంటే వాక్యం ద్వారా. వాక్యంలో కీర్తన గ్రంథంలో రాసి ఉంటుంది, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసెను. పాస్టర్ని పంపిన రాయరా, వాక్కును పంపి బాగు చేసాను. బైబిల్లో కాదు, మనం కూడా పాట పాడుతూ ఉంటాం. ఏమని? నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఏమండి, అక్కడ పాస్టర్ గారు బ్రతికించినని ఏమన్నా కలుపుతావు? నువ్వు కలుపువా? ఎందుకని మరి ఎందుకని పరిగెత్తావు? పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయండి. బైబిల్ ఎప్పుడు కూడా అలా చెప్పదండి. బతికించేది వాక్యం, విమోచించేది యేసు, పరమునకు తీసుకుపోయేది యేసు. సరి చేసుకోవాలనే మనసు నీకు కలిగి ఉంటే చాలు. హల్లెలూయా. సరి చేసుకోవాలనే మనసు నీకుంటే చాలు, దేవుడు విమోచకుడు. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, చెరలో ఉన్న వారికి విడుదల. ప్రియులరా, మరి విమోచన ఎందుకు రాదు? విమోచన మనకి ఎందుకు రావట్లేదు? రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. త్వరగా చదవండి. ఎందుకు విమోచన రావట్లేదంట? అందరూ పాపం చేసి. ఏమండి, ఎందుకు రావట్లేదంట? అందరూ పాపం చేశారంట. ఆ విమోచన రాకపోవడానికి గల కారణం రాశాడు అక్కడ. అందరూ, వాళ్ళని కాదు వీళ్ళని కాదు. చదవండి. ఏ భేదం లేదు. ఎందుకు ఆ విమోచన వస్తే ఏమొస్తుంది? మహిమ వస్తుంది. దేవుడు కనపడతాడు. మనం మసిపెట్టిన గిన్నెని ఏం చేస్తాం చెప్పండి? తోమావు, పోలేదు, ఇంకా మళ్ళీ ఏం చేస్తా? మళ్ళా దోమతావు, మళ్ళా పోలేదు. సరే, ఇట్లా దోమతుంటే ఎవరో ఒక ఆమె చూసి, అలా కాదమ్మా, ఫలానా లిక్విడ్ ఉంటుంది, ఫలానాది ఇది ఉంటుంది, దాన్ని తీసుకొని కొంచెం అట్లా రుద్దితే మొత్తం పోద్దమ్మా అని చెప్పింది అనుకో, నీకు అది సంతోషంగా ఉంటుందా లేదా? ఉంటుందా? మరి అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొంది ఆయన రక్తము తీసుకుంటే నీకు విమోచన వస్తుందమ్మా అంటే ఏమన్నా కష్టమా ఇది? నువ్వు పడి తవ్వుతున్నావు. పాత రోజుల్లో మనకి ఒడ్లు బియ్యం పట్టించుకొచ్చుకునేవాళ్ళం మేము. ఏమొస్తుందండి బియ్యం పట్టిస్తే? తౌడు వస్తుంది, చిట్టు కూడా వస్తుంది. చిట్టు అంటే తెలుసుగా, పై పొట్టు చిట్టు. బియ్యానికి అతుక్కున్నటువంటి నువ్వు తౌడు. అలాగే మిషన్లో నుంచి వస్తుంది కాబట్టి కొంచెం బలం లేని గింజ అంతా ఏమైపోద్ది? మొక్క అవుద్ది. బలం లేని గింజ మొక్క అవుద్ది. అదే నూక. గుర్తుపెట్టుకో. ఎందుకు ఆ నూక వచ్చింది అంటే ఆ కొన్ని గింజల్లో బలం ఉండదు. అవి ఏమవుతాయంటే ఊరికనే చితికిపోతాయి. ప్రియులారా, వాటిని కొనుక్కొచ్చుకొని ఒక గడ్డి లేదా ఒక కొబ్బరి పీచు తీసుకొని, ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంత ఫ్యాషన్ స్క్రబ్బు కన్నా బాగా తోమలేదా? మా రోజుల్లో అన్నీ అయ్యే. ఇంకా అది కూడా లేదనుకోండి, ఇల్లు కట్టే చోటకు పోయి ముక్కలు తెచ్చుకునేవాడు. ఏ ముక్కలు? ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఇప్పుడు పాప క్షమాపణ, విమోచన దేనివల్ల? రక్తము ద్వారా. అందుకు తీసుకుంటున్నాం మనం ఈ రక్తాన్ని. గ్రహించు, విమోచన కలగ చేయబడుతుంది రక్తము. అందుకు వచ్చాం యేసు ప్రభు దగ్గరికి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం.
మన కొరకు శాపమై స్వేచ్ఛను కలగజేశాడు. శాపం విమోచన అయిపోతే స్వేచ్ఛ వచ్చేస్తుంది. పాపము గనక ఉంటే విమోచన రాదు, విమోచన ఉంటే శాపం మీద ఉంటుంది. విమోచన కలిగితే దేవుని యొక్క కృప మన మీద ఉండి స్వేచ్ఛగా ఉండటానికి దేవుడు అంగీకరిస్తాడు, భయపడకుండా ఉండటానికి అంగీకరిస్తాడు. మంచిది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. విమోచన యొక్క ప్రయోజనాలు మాట్లాడుకుంటున్నాం మనం. శాపము నుండి విడుదల, పాపక్షమాపణ, నిత్య జీవము. చదవండి తీతుకు రాసిన పత్రిక 2:14. దేని నుంచి అంట? సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విముక్తి చేసేటువంటి దేవుడు. ఈ విమోచన యొక్క ఫలితాలు దేవుని యొక్క ప్రేమలో. కొలస్సీలకు రాసిన పత్రిక 1:18, 1వ అధ్యాయము 18వ వచనం. ఒకటవ అధ్యాయము 18వ వచనం. విమోచన ద్వారా మనకేం కలుగుతుందంటే శాంతి కలుగుతుంది, సంతోషం వస్తుంది. పరిశుద్ధాత్మ నివాసం కూడా మనతో ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీరు కొలస్సీ పత్రిక ఇందాక 18వ వచనం నుండి 20వ వచనం దాకా చదవాల, అందుకని మీకు ఆ మాట రాల. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు. దేనికంటే ఇది హృదయం దేనికంట? పరిశుద్ధాత్ముడు నివసించడానికి. హల్లెలూయా. ఎవరు నివసించడానికి? మరి పరిశుద్ధ